తులసీదాసు రామాయణాన్ని రచించేటప్పుడు కొన్ని ప్రార్థనలు చేశారు. వాటి నుండి మనము నేర్చుకోవలసినది అనంతముగా ఉన్నది. అలాంటి వాటిలో ఒకటి, ఏ ప్రభు, ఈ కలియుగములో పుట్టి ఎంతో మంది హంసవేషమును ధరిస్తారు, కాకుల వలె ప్రవర్తిస్తారు, వైదిక మార్గాలను వీడుతారు, దుర్మార్గములో ఉండిపోతారు, పాపాత్ములు రామభక్తులు అని చెప్పుకుంటూ లోకంలో ఉన్న వారిని మోసగిస్తూ ఉంటారు. అలాంటి వంచకులు, అలాగే కామ క్రోధ లోభములకు దాసులు అయ్యేవారు పాషండులు, ధర్మవంచకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి అందరిలో నేను మొదటి వాడను స్వామి. నాకు ఎన్ని చెడు గుణములు ఉన్నాయో తెలుసా? వాటికి అంతే లేదు. నా యొక్క దుర్గుణముల గురించి వివరించడం మొదలు పెట్టినట్లయితే ఆ కథయే ఇంకా ఇంకా ముందుకు పోతుంది. అందులో కొన్నిటిని మాత్రమే తెలుపుతున్నాను. నా యొక్క ఈ కథను విన్న వారు ఎవ్వరూ కూడా నన్ను దోషిగా తలచరు. అయినప్పటికీ ఎవరైనా శంకించినట్లయితే నాకంటే కూడా వారు మిక్కిలి మూర్ఖులు, మందబుద్ధులు. నేను కవిని కాను, చతురుడను కాను. శ్రీరాముడి కథ వైభవాన్ని నా బుద్ధికి తోచినట్లుగా వర్ణిస్తున్నాను. శ్రీరాముడి చరిత్ర ఎక్కడా, సంసారములో కూరుకొని పోయిన నా బుద్ధి ఎక్కడా, ప్రచండముగా వీస్తున్న వాయువు ముందల దూది ఎలా నిలబడగలదు? ఈ విధముగా తులసీదాసు తన యొక్క వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి తులసీదాసుల వారికి ప్రత్యక్షముగా హనుమంతుల వారు దర్శనమిచ్చారు, శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు దర్శనమిచ్చారు. అలాంటి మహాభక్తుడు తులసీదాసు తన యొక్క అద్భుతమైన గుణములను గొప్పగా చూపించకుండా తన యొక్క స్థితిని తగ్గించుకుని వినయముతో అందరికీ వివరించుకుంటున్నాడు. అలాగే మనము కూడా ఎప్పుడూ కూడా మన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం, అలాగే ఇతరులను కించపరచడం ద్వారా మనము ఎదిగే ప్రయత్నం చేయడం పరమ దుర్మార్గము. కాబట్టి అలాంటి మహానుభావుల యొక్క అడుగుజాడలను అనుసరిద్దాం. హరే కృష్ణ.